హైదరాబాద్ నగరంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతని జీవితం బయటికి చాలా బాగానే కనిపించేది. కాని లోపల మాత్రం అతని మనసు ఎప్పుడూ అలసిపోయి ఉండేది. ఉదయం లేవగానే ఫోన్, పని మధ్యలో టెన్షన్, రాత్రికి సోషల్ మీడియా పోలికలు. అతని జీవితంలో ప్రశాంతత అనే మాట మాయమైపోయింది. ఒకరోజు చాలా ఒత్తిడిగా అనిపించి అర్జున్ దగ్గర్లో ఉన్న పార్కి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. ఆ వృద్ధుడి దగ్గర ఆర్భాటం ఏమీ లేదు. ఒక చిన్న టీ కప్పు, ఒక పుస్తకం ఉన్నాయి అంతే. కాని అతని ముఖంలో కనిపించిన ఆనందం అర్జున్ ఎన్నాళ్లుగానో చూడలేదు. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, తాతయ్య, మీ దగ్గర ఏమీ లేనట్టే ఉంది. అయినా మీరింత సంతోషంగా ఎలా ఉన్నారు? వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, మన జీవితంలో అవసరంలేని వాటిని తగ్గిస్తే మనసుకు అవసరమైన ప్రశాంతత పెరుగుతుంది బాబూ. ఆ రోజు నుంచి అర్జున్ చిన్న చిన్న మార్పులు ప్రారంభించాడు. అవసరంలేని వస్తువులు, అవసరంలేని సంబంధాలు, అవసరంలేని ఆలోచనలు అన్నింటినీ నెమ్మదిగా దూరం పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ గ్రహించాడు, సంతోషం ఎక్కువ వస్తువుల్లో కాదు, తక్కువ భారంతో జీవించడంలో ఉందని. జీవితాన్ని ఎంత సింపుల్గా మార్చుకుంటామో అంత ఎక్కువగా మనం దాన్ని ఆస్వాదించగలం. నమస్కారం, మళ్ళీ కలుద్దాం.